హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మంత్లీ ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయిందండి బ్యాంక్ నిఫ్టీకి. సో రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో దాని ప్రకారంగా చూద్దాం మార్కెట్ అనాలిసిస్. యాక్చువల్గా సో ఈరోజు మనం అనుకున్నట్టే అంటే లైక్ అనాలిసిస్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు, బట్ మన లెవెల్స్ ప్రకారమే అయితే మార్కెట్ ప్లే అయింది. సో మార్నింగ్ ఓపెనింగ్ పాయింట్ నుంచి టీపీ1ని టీపీ2 టచ్ చేసి రీటెస్ట్ ఇచ్చి ఈవెన్ మన ట్రెండ్ లైన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ డైనమిక్ సపోర్ట్తోనే మార్కెట్ అనేది ఆల్మోస్ట్ టీపీ5ని టచ్ చేసింది. అంతకుముందు ఉన్న గ్యాప్ ఉంది కదా 52,000 రేంజ్ని, అది ఫిల్ చేసింది మార్కెట్. సో యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ ద ఫిల్. ఈ పాయింట్ని ఫిల్ చేసింది. సో ఫిల్ చేసి ఇమీడియట్గా అక్కడి నుంచి రిజెక్షన్ స్టార్ట్ అయిపోయిందండి మార్కెట్. సో ఎందుకు రిజెక్షన్ ఫాలో అయింది అని అంటే జస్ట్ లిటిల్ బిట్ హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్లోకి వెళ్తే ఓకే ఓకే లైక్ ఇట్స్ 2 అవర్స్ ఆర్ 4 అవర్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఈ గ్యాప్ని ఫిల్ చేసింది. ఓకే, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేసింది. ఓకే, సో ఇక్కడ మనకు వెరిఫై చేస్తే చూడండి గైస్, డైనమిక్ రెసిస్టెన్స్ బికమ్ ఏ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్. సో ఇవి రెండు నారో అవుతున్నాయి. సో మార్కెట్ అనేది డెసిషన్ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో దానికోసమని మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, లేదు అనుకుంటే లిటిల్ బిట్ హైయర్ టైం ఫ్రేమ్ ఆర్ డైలీ టైం ఫ్రేమ్లో మీకు అనాలిసిస్ చేస్తే మీకు ఇక్కడ చెప్తుంది చూడండి. సో లైక్ ఇట్ ఈస్ ఎ మంత్లీ అనాలిసిస్ లెవెల్స్లో మనకి ఇక్కడ ప్లాట్ అవుతుంది. సో మార్కెట్ అనేది డౌన్ సైడే ఉందని చెప్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, కానీ ద ట్రెండ్ లైన్ ఆల్సో షోయింగ్ యాజ్ ఎ డౌన్ సైడ్. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మాత్రమే వచ్చింది. సో యావరేజ్ పాయింట్ అంటే ఎంత, 52,250 రేంజ్ అనేది టూ మచ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. అందుకని ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ ద ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ దిస్ మంత్. సో ఈ ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి ఆబ్వియస్లీ మై వ్యూ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్ డైరెక్షన్ చూస్తూ ఉంటాను ఎప్పుడైనా. కాంప్రమైజ్ అయితేనే అప్ సైడ్ డైరెక్షన్ చూస్తాను, లేదంటే నేను మ్యాక్స్ టు మ్యాక్స్ డౌన్ సైడ్ డైరెక్షన్కి చూస్తూ ఉంటాను. సో ఇంకా మార్కెట్ ఎంతవరకు పడుతుందో కూడా వెరిఫై చేసుకుందాం. సి హియర్ దిస్ లో అండ్ దిస్ లో ట్రెండ్ లైన్ గీస్తే మనకు మ్యాక్సిమం ఈరోజు ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. ఇంకా ఫాలో అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకా ఫాలో అవ్వలేదండి. అది కానీ ఫాలో అయితే ఇంకా చాలా బాగుండేది. సో ఇది ఈ మంత్ యొక్క క్లోజింగ్ యొక్క అనాలిసిస్ లెవెల్స్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో కమ్ టు దట్ వీక్లీ అనాలిసిస్ చూద్దాం. సో వీక్లీలో మనకి ఏంటంటే, సో మార్కెట్ ఎంతవరకు స్ట్రాంగ్ సపోర్ట్ వరకు ఉండబోతుంది అనే దానికి వెరిఫై చేసుకుందాం. కెన్ సీ హియర్. ఓకే, సో ట్రెండ్ లైన్ని ఇలా పెడదాం. ఓకే, సో ఈ వారం వరకు చూస్తే మనకి ట్రెండ్ లైన్ అనేది మాన్యువల్ ప్లాటింగ్ ట్రెండ్ లైన్ అనేది ఇలా వస్తుంది కదా. సో ఆబ్వియస్లీ మార్కెట్కి ఓకే ద బయింగ్ బ్యాండ్ ఎక్కడ ఉంది అంటే దిస్ ఇస్ ద టీపీ1 అనేది బయింగ్ బ్యాండ్ ఉంది. అంటే 50,700 50,800 అనేది టూ మచ్ స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. ఓకే, ఇది కానీ కాంప్రమైజ్ అయితే మార్కెట్ ఓకే, సో మళ్ళీ అగైన్ సెల్లింగ్ పాసిబిలిటీస్ ఉండొచ్చండి. ఓకే, సో ఇప్పుడు ఉంది కదా, ఇట్స్ బికమ్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, బికాస్ దిస్ ఇస్ ద బయింగ్ బ్యాండ్. ఓకే, ఇది కానీ కాంప్రమైజ్ అయితే మార్కెట్ ఎలా రీటెస్ట్ కానీ ఇచ్చిందంటే, సో ఇట్స్ గోయింగ్ టు డౌన్ సైడ్ టు టెస్ట్. మార్కెట్ అనేది లో లెవెల్స్ని ఫామ్ చేయొచ్చు. ఓకే, ఎంతవరకు వెళ్తుంది అంటే మేబీ ఇట్ విల్ గోస్ టు 45 రేంజ్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో 45 రేంజెస్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అర్థమవుతుంది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతే మాత్రమే, బ్రేక్ డౌన్ అవుతే మాత్రమే నేను చెప్పగలను. ఓకే, సో ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అవ్వాలి. ఈ బ్రేక్ డౌన్ అవుతే మాత్రమే ఆ రేంజ్ లెవెల్ మనకు కనబడతా ఉంటుంది. సో అప్పటిదాకా అయితే లేదు ప్రజెంట్ అయితే. సో ప్రజెంట్ అయితే మనకు లేదు. ఓకే, సో కమ్ టు సినారియో. సో ఇది ఈ వారం యొక్క అనాలిసిస్ లెవెల్స్. ప్రీవియస్ వీక్ కంపేర్ చేస్తే లోయర్లో ఫామ్ చేసింది. ఆబ్వియస్లీ లోయర్లో ఫామ్ చేసినప్పుడు ఒక సపోర్ట్ తీసుకుంటుంది. దిస్ ఇస్ ద 50,700 రేంజ్ అనేది స్ట్రాంగ్. ఓకే, ఆర్ 50,500 రేంజ్ అనేది ఓకే 50,500 రేంజ్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ద మార్కెట్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను. ఈ లెవెల్ కాంప్రమైజ్ అయితేనే నేను ఇంకా కింది వైపు చూస్తాను. అప్పటిదాకా మై వ్యూ ఇస్ లిటిల్ బిట్ అప్ సైడ్ టు డౌన్, అంతే, దాట్స్ ఇట్. వాలటైల్ మూమెంటంలో నేను ఎక్కువ ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాను మార్కెట్ని. ఓకే, సో కమ్ టు సినారియో హియర్. జస్ట్ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ కావాలంటే ఈఎంఐ హెల్ప్ కోడ్ తీసుకోవచ్చు. ఓకే, బట్ నేను రెగ్యులర్గా యూస్ చేయను ఈఎంఐ ఓన్లీ ఫర్ ఆప్షన్స్లో నేను ఒక్కొక్కసారి యూస్ చేస్తూ ఉంటాను. ఓకే, సో కమ్ టు హియర్ సినారియో. జస్ట్ క్లిక్ టుమారో లెవెల్స్. ఓకే, సో టుమారో లెవెల్స్ ఫామ్ చేస్తే ఏమైంది, మార్కెట్ అయితే సో లోయర్లో ఫామ్ చేస్తూ ఉంది. సో లోయర్లో ఎక్కడి వరకు ఫామ్ చేస్తుందంటే రేపటి యొక్క మార్కెట్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి
సో 51,500 రేంజ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ అండి. బట్ ఎందుకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని ఇక్కడ చెప్తున్నానంటే, మార్కెట్ ఇలా ఫాలో అవుతే మాత్రం రీటెస్ట్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మాత్రం 51,300 తీసుకుంటే ఫాలో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అండ్ వన్ మోర్ థింగ్ లిటిల్ బిట్ వైడ్‌గా ఉంది. ఓకే. అండ్ రేపు కంపేర్ చేస్తే రేపు చూస్తే ఈవెన్ బ్యాండ్స్ అనేవి లిటిల్ బిట్ వైడ్‌గా ఉన్నాయి. సో రేపు నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి సో మోస్ట్‌లీ వాలటైల్ టు డౌన్ సైడ్‌కే అవుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఎక్స్‌పైరీ ఆర్ లేదంటే ముందే డౌన్ సైడ్ తీసుకొని వాలటైల్ తీసుకుంటే మాత్రం రేపు అప్ సైడ్ ఎండ్ ఆఫ్ ద సెక్షన్‌కి లిటిల్ బిట్ అప్ సైడ్ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. నిఫ్టీ గురించి తర్వాత చెప్దాం. ముందు దీని గురించి చూద్దాం. సో దీంట్లో వచ్చేసరికి మనకు ఫస్ట్ రెసిస్టెన్స్ దిస్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను. యాజ్ పర్ మన ఇండికేటర్ ప్రకారంగా. ఎందుకు మన ఇండికేటర్ ప్రకారంగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అంటానంటే యెల్లో బ్యాండ్‌లో బయింగ్ సెల్లింగ్ జోన్ అనేది యాడ్ అయ్యింది. సో వెనెవర్ యెల్లో బ్యాండ్‌లో బయింగ్ సెల్లింగ్ జోన్ ఉంటే దాట్ బికమ్ ఏ రెసిస్టెన్స్. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి ఉంటాను. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ స్టాప్ లాస్ హంట్ చేయడానికి మాత్రం ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు అంతకుముందు కూడా చెప్పాను గుర్తుపెట్టుకోండి. అంతకుముందు కూడా చెప్పాను. ఏం చెప్పాను తెలుసా? సో మార్కెట్ ఎప్పుడైనా ఇలా ఫాల్ అయితే ఓకే. మార్కెట్ ఎప్పుడైనా ఇలా ఫాల్ అయితే ఓకే. నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ అంటే ఇది డే గాని, వీక్ కానీ, ఇది మంత్ గాని అవుతే నెక్స్ట్ డే గాని, నెక్స్ట్ వీక్ కానీ అంటే నెక్స్ట్ ట్రేడింగ్ సెక్షన్‌లో ద TP2 బ్యాండ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ కిందకి ఉంటదండి. ఓకే. సో ఆ రకంగా చూస్తున్నాను. జస్ట్ ఈ రేంజ్‌లో టూ మచ్ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఈ క్యాండిల్ వర్కింగ్ చెప్పినా గానీ నీకు ఇది చెప్తుంది. ఇదే రేంజ్‌లో 51,500 రేంజ్‌లో టూ మచ్ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారని నేను చెప్తున్నాను. ఓకే. సో దాని ప్రకారంగా ట్రేడ్ చేసుకోండి. ఇక్కడ ఈ రేంజ్‌లో పిఈ బై చేసుకోండి. సిఈ సెల్ చేసుకోండి. ఆబ్వియస్లీ మీ టార్గెట్స్ పాసిబిలిటీస్ తీసుకోండి. ద ఫస్ట్ సపోర్ట్ ఈజ్ హియర్ అండ్ సెకండ్ సపోర్ట్ ఈజ్ హియర్. ఇది కంటిన్యూస్‌గా ఫాలో అయితే మాత్రం ఏ రేంజ్ వరకు ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా! సో మీకు అనాలిసిస్ గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్. బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో కమ్ టు దట్ నెక్స్ట్ నిఫ్టీ. నిఫ్టీ కూడా చూద్దామా? సో నిఫ్టీలో సింపుల్ ఏం లేదు. నేను ఈఎంఐ ఆఫ్ చేస్తాను. నేను ఈఎంఐ జనరల్‌గా ట్రేడ్ చేసుకోను. ఓకే. సో ఈఎంఐలో కాకుండా జస్ట్ ఇది చూద్దాం. ఓకే. ఇది కూడా సేమ్ చూడండి. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ లోయర్‌లో ట్రెండ్ లైన్‌కి రీచ్ అవ్వబోతుంది. సో ఆబ్వియస్లీ ఈ లెవెల్స్‌లో మార్కెట్ అయితే ఏం చెప్తుందంటే నిఫ్టీ ఈజ్ 23,485 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్. అంటే ఈ రేంజ్ యెల్లో బ్యాండ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉంటుంది బ్యాంక్‌కి, నిఫ్టీ ఇండెక్స్‌కి. ఓకే. ఇది దాటితేనే నేను డౌన్ సైడ్ చూస్తాను. ఎందుకంటే యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ద బయింగ్ జోన్ ఉంది. ఓకే. అదర్‌వైజ్ మై వ్యూ ఈజ్ ఆల్వేస్ అప్ సైడ్ డైరెక్షన్‌కి ప్లాన్ చేసుకుంటా ఉంటా. ఇది వీక్లీ అనాలిసిస్‌లో. ఓకే. ఈరోజు మార్నింగ్ కూడా ఈ రేంజ్ వరకు వచ్చింది. రిజెక్ట్ అయిపోయింది. ఆబ్వియస్లీ. సో నిఫ్టీలో అయితే ఆల్మోస్ట్ ఇది ఇంకా గ్యాప్‌ని కవర్ చేయలేదండి. కానీ ఆల్మోస్ట్ లిటిల్ బిట్టే ఉంది. ఇది పెద్ద గ్యాప్ కిందకి రాదు నిఫ్టీలో నా లెక్క ప్రకారంగా 142 టు అంటే జస్ట్ 60, 70 పాయింట్స్ ఉంది కదా! ఇది పెద్ద గ్యాప్ కిందకి రాదు. ఓకే. ఒక 100, 200 పాయింట్స్ ఉంటే అది గ్యాప్‌ని కవర్ చేయడానికి వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో మార్కెట్‌కి అయితే రేపు నిఫ్టీ చాలా బాగా ఉందండి. మనకు నిఫ్టీ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ కమ్ టు సీ హియర్. సో టార్గెట్ అయితే మనకు తెలిసిపోతుంది 23,500 రేంజ్. ఇది గాని బ్రేక్‌ఔట్ అయితే మాత్రం 23,300 రేంజ్ వరకు ఎళ్ళే ఛాన్స్ ఉంది. TP3 అండ్ TP4 వరకు ఉంది. ఎందుకంటే మార్కెట్ ప్యాటర్న్ చూడండి. ఫాల్ అయింది. ఇట్స్ రీటెస్ట్ అయింది. సిమెట్రికల్ ప్యాటర్న్ ఫార్మ్ చేస్తుంది ఇక్కడ నుంచి. మళ్ళీ రిజెక్షన్ అయితే మాత్రం మళ్ళీ ఇట్ వెంట్ డౌన్ టు 22,000 రేంజ్ వరకు 23,300, 22,500 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను మార్కెట్‌కి ఇన్ ఫ్యూచర్‌లో. ఫస్ట్ థింగ్ ఈజ్ 23,500 రేంజ్ ఈజ్ సపోర్ట్ కిందకి మార్కెట్‌లో ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో రేపటి అనాలిసిస్ చూద్దాం. సింపుల్ జస్ట్ క్లిక్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఇక్కడ చూడండి. మార్నింగ్ నిఫ్టీ ఈరోజు ఎలా ప్లే చేసింది. ఫాల్ అయిందా? ఇలా ఫాల్ అయినప్పుడు రీటెస్ట్ ఆఫ్ TP2. ఓకే. సో రీటెస్ట్‌లో TP2 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది. సో కేమ్ డౌన్ టు టెస్ట్ TP3 అండ్ TP4 ఆబ్వియస్లీ.
ఇక్కడ బయింగ్ సెల్లింగ్ బ్యాండ్ని కాంప్రమైజ్ అయిన తర్వాత ఫట్ 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 అని వచ్చింది అండ్ మళ్ళీ రీటెస్ట్లో ఇట్స్ బికమ్ ఏ రెసిస్టెన్స్ కిందగా ఉంది. ఓకే, ఇట్స్ ఫస్ట్ ఇనిషియల్లీ ఇట్ ఈస్ సపోర్ట్, ఇట్స్ కేమ్ డౌన్, టచ్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది అండ్ బ్రేక్ డౌన్ చేసింది. ఓకే, నిఫ్టీ అలాగా ఉంది. ఓకే, సో నిఫ్టీ యొక్క రేపటి అనాలిసిస్ చూద్దాం. జస్ట్ కమ్ అండ్ క్లిక్ హియర్ టుమారో అనాలిసిస్ లెవెల్స్. ఓకే, సో టుమారో అనాలిసిస్ లెవెల్స్లో చూస్తే సి హియర్ గైస్, ఆబ్వియస్లీ ప్యాటర్న్ అనేది లోయర్లోనే ఫామ్ చేసింది. ఓకే, సో లోయర్లో ఫామ్ చేసినా కానీ మార్కెట్ సో ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ వైడ్గా ఉంది. సో లిటిల్ బిట్ వైడ్గా ఉంది కాబట్టి మార్కెట్ వొలటైల్ మొమెంటం ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ రేపు మార్కెట్ మోస్ట్లీ ప్లే ఇన్ బిట్వీన్ రేంజ్ ఆఫ్ TP2 టు TP0 ఈ మధ్యలో రేంజ్లోనే ప్లే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే, సో సెల్కి మంచిగా ఉంటుందండి. ఈ TP0 బ్యాండ్ కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి, మార్కెట్ యాంటిసిపేషన్ రొటేస్ TP0, TP1 అండ్ TP2 వరకు వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉంది రేపు. ఎందుకంటే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. ఓకే, సో కంటిన్యూస్గా ట్రెండ్ డౌన్ అయితే మాత్రం మన టార్గెట్స్కి డౌన్ సైడ్ వరకు ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ యాంటిసిపేషన్ 23,300 రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఓకే, this is the levels for that నిఫ్టీ. ఓకే, దానికి కరెస్పాండెన్స్గా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి. ఓకే, హోప్ గైస్ నచ్చింది అనుకుంటున్నాను వీడియో. ఓకే, నెక్స్ట్ కమ్ టు ఫిన్ నిఫ్టీ. సో ఫిన్ నిఫ్టీలో కూడా చూద్దాం. సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ యాస్టిస్ నిఫ్టీ లాగానే ప్లే చేసింది. యూ కెన్ సీ హియర్ TP3 ఈవెన్ TP4 టచ్ చేసింది, ఇట్ ఈస్ రిజెక్టెడ్, కేమ్ బ్యాక్ టు టెస్ట్ TP4 ఆబ్వియస్లీ. ఓకే, సో బయింగ్ బ్యాండ్ ఆల్మోస్ట్ వచ్చింది, రీటెస్ట్ ఇచ్చింది అండ్ ఫాల్ డౌన్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఇంకా కొంచెం పడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, ఈ రేంజ్ వరకు వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకు అంటే జస్ట్ యూ కెన్ కమ్ టు హియర్ సి లైక్ డైలీ టైం ఫ్రేమ్లో మనకి అనాలిసిస్ క్లిక్ చేస్తే యూ కెన్ సీ హియర్ దిస్ ఈజ్ మై ట్రెండ్ లైన్, ప్లాటింగ్ మాన్యువల్లీ ప్లాట్ చేస్తున్న ట్రెండ్ లైన్ అన్నట్టు. ఈ ట్రెండ్ లైన్ కానీ దాటితే మాత్రమే డౌన్ సైడ్కి వస్తుంది. ఓకే, ఈ మంత్ యొక్క అనాలిసిస్లో చూస్తే మనకు ఆల్మోస్ట్ TP4 వరకు వెళ్ళింది, TP4 నుంచి రిజెక్ట్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ TP1 వరకు వచ్చేసింది. సో ఈ రేంజ్లో గ్యాప్ ఇది కూడా ఉంది, బట్ ఇది అంత ఎక్కువగా ఫిల్ చేయలేకపోయింది. ఓకే, ఫిన్ నిఫ్టీ, బట్ ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్. ఓకే, సో ఇఫ్ వాంట్ సీ హియర్ ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇదే రెసిస్టెన్స్, ఇంకొంచెం వెళ్ళింది, ఇంకా కొంచెం గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ కూడా ఫిల్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను ఫిన్ నిఫ్టీలో. ఓకే, సో ఫిల్ చేయలేకపోయింది, నో ప్రాబ్లం. రేపు ఫిన్ నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ. సో రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఎయిదర్ ఇట్ కుడ్ బి వొలటైల్ ఆర్ ట్రెండ్ విల్ బి కంటిన్యూ, డౌన్ సైడ్ ట్రెండ్కి ఏమైనా అవుతుందా లేదా వెరిఫై చేద్దాం. సో ప్రజెంట్ అయితే 15 minutes ఆర్ 30 minutes టైం ఫ్రేమ్లో సో మార్కెట్ అయితే 23,800 రేంజ్, 750 ఆర్ 800 రేంజ్ అనేది టూ మచ్ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇఫ్ యూ కమ్ టు సీ హియర్ 700 ఆర్ 730 రేంజ్, ఈ రేంజ్లో స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తాను. జస్ట్ కమ్ టు హియర్, క్లిక్ ద టుమారో లెవెల్స్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ మనకి ఇక్కడ లెవెల్స్ ప్లాట్ అవుతా ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్, సీ దీస్ ఆర్ లెవెల్స్ ఫర్ ద టుమారో. ఓకే, సో దీస్ ఆర్ లెవెల్స్ ఫర్ ద టుమారో మార్కెట్ యొక్క అనాలిసిస్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ ప్లాట్ లోయర్లో ఫామ్ చేసింది. ఓకే, సో మార్కెట్ డౌన్ సైడ్ డైరెక్షన్ ఉందని చెప్తుంది. ఓకే, డన్, నో ప్రాబ్లం. అండ్ ద విడ్త్ ఆఫ్ ద లెంత్ ఈ ప్రీవియస్ ట్రేడ్ సెక్షన్ అండ్ ఈరోజు ట్రేడింగ్ సెక్షన్తో కంపేర్ చేస్తే రేపు ట్రేడింగ్ సెక్షన్ కొంచెం వైడ్గా ఉన్నాయి కాబట్టి మూమెంటం ఎక్కువ ఉండకపోవచ్చు. అండ్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి వొలటైల్ ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంది. ఓకే, సో వొలటైల్ ఛాన్సెస్ ఉంటే ఏ రేంజ్ రెసిస్టెన్స్, ఏ రేంజ్ సపోర్ట్ కిందికి తీసుకుంటుందో మార్కెట్ యొక్క అనాలిసిస్ చూద్దాం. జస్ట్ కమ్ టు క్లిక్ స్మార్ట్ ఏఐని స్విచ్ ఆఫ్ చేస్తున్నాం. ఓకే, సో ఓన్లీ రేపటి అనాలిసిస్ లెవెల్సే మాత్రమే పెట్టుకుందాం. సో ఇక్కడ చూడండి, మోస్ట్లీ ఇక్కడ క్రాస్ ఓవర్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద క్రాస్ ఓవర్ హ్యాపెన్. క్రాస్ ఓవర్ అయినప్పుడు మార్కెట్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ డౌన్ సైడ్కే ఉంటుంది. ఇలా పైకి వచ్చినా కానీ మళ్ళీ డౌన్ సైడ్కే తీసుకుంటూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ అలా వెరిఫై చేసుకుంటే సో ప్రజెంట్ అయితే మార్కెట్ యొక్క అనాలిసిస్ లెవెల్స్ ప్రకారంగా మన ఏ లెవెల్స్ ప్లాట్ అవుతున్న ప్రకారంగా ఎల్లో బ్యాండ్లోనే
బయింగ్ సెల్లింగ్ జోన్ ఫామ్ అయింది. సో దిస్ బేన్ యాక్ట్స్ యాజ్ ఎ రెసిస్టెన్స్. మార్కెట్కి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇన్ కేస్ ఆఫ్ స్టాప్ లాస్ హంటింగ్ చేయడానికి వస్తే మాత్రం దిస్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్. ఓకే, ఇది కానీ బ్రేక్అవుట్ పోతేనే నేను అప్సైడ్ డైరెక్షన్కి చూస్తాను. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే ఇంకా అప్సైడ్ డైరెక్షన్కి నేను వెరిఫై చేసుకుంటూ ఉంటాను, అలా చూస్తాను. లేదు అనుకున్నంత మాత్రం మార్కెట్ నా వ్యూ ఈజ్ గోయింగ్ టు డౌన్ సైడ్. ఎంతవరకు డౌన్ సైడ్ అంటే ద ఫస్ట్ థింగ్ ఈస్ మార్కెట్కి దిస్ ఈస్ ద వెరీ 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 టఫ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. బట్ నేను అనాలిసిస్ లెవెల్స్ ప్రకారం చేస్తున్నప్పుడు రేపు ఇదే రెసిస్టెన్స్ కిందకి నేను కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, 23,800 రేంజే రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తున్నాను. అండ్ దిస్ థింగ్ ఈస్ బేస్డ్ ఆన్ ఓపెనింగ్ పాయింట్. రేపు ఓపెనింగ్ పాయింట్ ఎక్కడ ఉన్నది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్ డైరెక్ట్గా ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, వాట్ విల్ డూ? సో మార్కెట్ అనేది ట్రెండ్ డౌన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికి ఏం చేస్తుందంటే ఇలా పైకి వచ్చి ఫాలో అయ్యి తీసుకుంటుందండి. ఫస్ట్ టార్గెట్ ఇది అండ్ సెకండ్ టార్గెట్ ఇది తీసుకుంటుంది. ఓకే, దిస్ ఈస్ ద గ్యాప్ డౌన్ ఓపెన్. ఇఫ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతే, ఓకే, సో గ్యాప్ డౌన్ అవుతుంది. అదే ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ద ఫ్లాట్ ఓపెన్ హియర్ ఆర్ హియర్, ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, సో మార్కెట్ సేమ్ లైక్ స్ట్రగుల్ అవుతూ మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ చూస్తూ ఉంటాం. సో ఎండ్ ఆఫ్ ద సెక్షన్ ఈ రేంజ్లోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, ఇఫ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇఫ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ గ్యాప్ అప్ ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయితే సో మార్కెట్ అనేది రెస్ట్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఓకే, బికాస్ ఎందుకు అంటున్నానంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎలాగా, సో నేను హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ లెవెల్స్ చూశాను కాబట్టి ఆ హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ లెవెల్స్ ప్రకారంగానే నేను చెప్తున్నాను. ఇఫ్ యూ వాంట్ సి హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ యూ విల్ ఆల్సో నో ఇట్. See, this is that average level 23,771. ఓకే, 750 రేంజ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అన్నట్టు. ఓకే, సో ఈ రేంజ్ నుంచి మార్కెట్ ఫాల్ అయ్యి సపోర్ట్ అనేది 23,400 రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉంది. ఇట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ చేస్తేనే అప్పుడే మార్కెట్ ఇంకా ఫాలింగ్ ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది నిఫ్టీ ఫైనాన్స్ యొక్క రేపు ఎక్స్పైరీ లెవెల్స్ని ఎలా స్టడీ చేయాలో ఏంటి అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేశానండి. నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.